अस्सलाम वालेकुम एवरीवन, वेलकम बैक టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. మనం ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రెజెంట్ ట్రెండ్లో ఉన్న రెసిపీ ఇఫా చికెన్. సో ఈరోజు మనం కూడా ఆ రెసిపీని ట్రై చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం 2 లెగ్ పీసెస్ని తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం పెరుగు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఇఫా చికెన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదండి, నేను కూడా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఆ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఫస్ట్గా ఆ చికెన్ ముక్కల్ని తీసుకుని దాంట్లో పెరుగు వేసుకున్న తర్వాత బాగా పెరుగు వల్ల కొంచెం గ్రేవీ వస్తుంది. సో పెరుగు వేసుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూసుకున్నట్టుగా ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ తగినంత వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ గ్రేవీ మొత్తం ఆ చికెన్ని పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. సో మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి ఎలా వచ్చిందో. ఇఫా చికెన్ని వైరల్ అవుతుంది కదా, ఇంతలా వైరల్ అవుతుంది. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూస్తుంటేనే నాకు కూడా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. అది ఎలా ఉంటుందో అని నేను కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం మనం కూడా. సో ఇప్పుడు ఆ చికెన్ మొత్తం బాగా పట్టేసిన తర్వాత దానికి ఇప్పుడు మొత్తం అక్కడ కనిపిస్తున్నట్టుగా ఘాటులు వేసుకోవాలన్నమాట. కొంచెం కట్ చేసుకోవాలి. మసాలా బాగా లోపలికి కూడా కొంచెం పట్టి, సో అది కూడా బాగా ఫ్రై అవ్వడానికి ఆ ఘాటులు వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఆ మసాలా స్మెల్కి నాకు ఇప్పుడే తినేయాలి అనిపిస్తుంది, కానీ వెయిట్ చేయాలి కదా. దాని తర్వాత చూద్దాం మనం అది ఎలా ఉంటుందా అనేది. మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూసి వెయిట్ చేయండి రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇఫా చికెన్లో ఇప్పుడు మనం మెయిన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్గా కొంచెం ఉప్పు అండ్ కొన్ని మిరియాలు తీసుకోండి. దాని తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనమాట ఇది. సో ఇది తీసుకోండి, దీనివల్లే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇంకా ఎగ్ వైట్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అది వెల్లుల్లి తీసుకోండి. అండ్ చీజ్ కన్ఫామ్గా తీసుకోవాలి. చీజ్ తీసుకుని ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని ఇంకా మీరు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా మీకు కన్సిస్టెన్సీ అనేది మయోనీస్ కన్సిస్టెన్సీ అనేది ఇంకా ప్రిపేర్ అయిపోద్ది అనమాట. సో ఇది ఎందుకంటే ఆ ఇఫా చికెన్ పైన మనం డ్రెస్సింగ్ చేసుకోవాలన్నమాట. డ్రెస్సింగ్ చేసుకుని రెండు కలిపి తింటే సో అది ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మీరు దాన్ని మొత్తాన్ని మిక్సీ వేసుకొని ఇంకా మీరు మిక్సీ పట్టేయడమే. చూడండి మిక్సీ పట్టిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉందో సేమ్ అలా వచ్చేలాగా. ఇంకా మీరు వాటర్ అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అనేది ఒక 15 to 20 మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ చికెన్ని బాగా ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రై. బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా అది ఎలా ఫ్రై అవుతుందో. బాగా 2 sides లోపల దాకా బాగా ఫ్రై చేసుకోండి. లోపల పచ్చిదనం మొత్తం పోయి బాగా డీప్ ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. అది 1 side మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ తిప్పుకోండి. దాన్ని సెకండ్ సైడ్ తిప్పుకొని ఫ్రెషర్స్కి అయినా ఇప్పుడే మీరు బిగినర్స్కి అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కూడా భయపడ్డాను వస్తుందో లేదో అని, బట్ ఫర్ షూర్ ఇది బాగుంది. ఇప్పుడు 2 sides దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమ్ చూస్తున్నారు కదా అది ఎలా ఉందో సేమ్ అలానే ఫ్రై చేసుకోండి. మీరు నెక్స్ట్ వీడియో ఇంకా ఏం కావాలి అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి.
చూసారు కదా, అది 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఆ ఫ్రై అయిన 2 పీసెస్ని ఇప్పుడు మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాం. వేరే ప్లేట్లో ప్లేటింగ్ చేసుకున్న తర్వాత రెండింటిని ఇప్పుడు ఇందాక మనం మయోనీస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు దానిపైన డ్రెస్సింగ్ చేసుకోండి మొత్తం. ఫర్ ష్యూర్ ఇట్ నేను ట్రై దిస్ అండి, ఎందుకంటే ఇది చాలా బాగుంది. హానెస్ట్గా నేను కూడా ఫస్ట్లో ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, బట్ చాలా బాగుందన్నమాట. సో వైరల్ రెసిపీ ఎందుకు వైరల్ అయిందో ఇప్పుడే తెలిసింది నాకు కూడా. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. So like, share and subscribe to our channel Tasty Table by Ruhi.